హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. అయితే మనం మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ మన యొక్క జర్నీ స్టార్ట్ చేయాలి అని అనుకుంటూ ఉంటాం. అక్కడి దాకా వెళ్ళేసరికి తీరా చూస్తే ఈటీఎఫ్స్ అని వింటూనే ఉంటాం. ఈ ఈటీఎఫ్స్ అంటే ఏంటి? ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఈటీఎఫ్స్ 2 కూడా పోర్ట్‌ఫోలియో స్టాక్స్‌లోనే కదా మెయింటైన్ చేస్తున్నాయి. అయితే 2 ఒకటేనా? లేకపోతే ఏమన్నా తేడా ఉందా? చాలా మందికి ఇంకా చాలా రకాల ప్రశ్నలనేవి మనసులో మెదులుతూనే ఉంటాయి. ఈటీఎఫ్స్ చీప్‌గా ఉంటాయా? లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ చీప్‌గా ఉంటాయా? మ్యూచువల్ ఫండ్స్‌కైతే ఎస్ఐపి ఉందని తెలుసు గానీ, ఈటీఎఫ్స్‌కి కూడా ఎస్ఐపి ఉందా? రెండులోని మనం గాని ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తే ఏది మనకి టాక్స్ పరంగా అధికమైన లాభాలనిస్తుంది? సో, ఇటువంటి క్వెషన్స్ తోటే మన యొక్క జర్నీ ప్రారంభించక ముందే ముగించిపోతూ ఉంటది. సో, ఎక్కువ కార్పస్‌ని మనం ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే అంత ఎక్కువగా మనం సంపాదించుకోగలిగింది కాస్త, ఇటువంటి ప్రశ్నల్లో చిక్కుకొని ఏది అనుకుని దేంట్లోనూ ఇన్వెస్ట్‌మెంట్స్ చేయకుండా ఆగిపోయిన స్టోరీసే ఎక్కువగా మనం వింటూ ఉంటాం. అయితే ఈరోజు ఈ వీడియో ద్వారా అసలు మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఈటీఎఫ్స్ మధ్యలో ఉండే వ్యత్యాసాలు ఏంటి అనేది చాలా సులువుగా, ఈజీగా టాక్స్ కోణం నుంచి కూడా అర్థం చేసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. కానీ వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదండి, మీరు కానీ ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఎప్పటికప్పుడు చాలా మంచి ఇన్ఫర్మేషన్ పర్సనల్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్‌కి సంబంధిస్తూ మేము ముందుకు తీసుకొస్తూనే ఉండే ప్రయత్నాన్ని చేస్తూనే ఉంటాం కాబట్టి. నేను సిఏ హిరణ్మయి అండి. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏంటి అని అంటే, అసలు మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఈ రెండిటికి మధ్యన ఉండే డిఫరెన్స్ ఏంటి? చాలా సులువుగా అర్థం చేసుకోవాలని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాగా ఆకలేస్తుంది. మీ దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. మొట్టమొదటి ఆప్షన్, ఒక ఫైన్ డైనింగ్ రెస్టారెంట్‌కి వెళ్తారు. సో, ఇట్లాగా మీరు రెస్టారెంట్‌కి వెళ్ళినప్పుడు మీకు మెనూ కార్డ్ అనేది వాళ్ళు అందజేస్తారు. ఈ మెనూ కార్డ్‌లోని ఆ పర్టిక్యులర్ హోటల్ యొక్క హెడ్, అంటే ప్రత్యేకమైన చెఫ్, వంటవాడు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఎక్స్‌పర్టీస్ అంతా పెడుతూ వాళ్ళు తయారు చేయగలిగిన డిషెస్ అంతా కూడా మెనూ పైన మీకు అందజేస్తారు. సో, అప్పుడు మీకుండే ఆకలిని బట్టి మీరు మీకు ఎటువంటి విషయాలు ఇష్టమో, అయిష్టాలు వీటిని బట్టి మీరుండే మెనూలోని కావాల్సిన ఐటెమ్స్‌ని ఆర్డర్ చేసుకుంటారు. సో, ఇలా మీరు ఆర్డర్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఇంకా ఆ చెఫే చూసుకుంటూ మీ దగ్గరికి భోజనం అనేది వేడివేడిగా సర్వ్ అయ్యి వచ్చేస్తుంది. సో, ఇలాగ వాళ్ళ యొక్క సేవల్ని అందించడం కోసం కొంచెం సర్విస్ ఫీస్ అనేది ఈ ఫైన్ డైనింగ్ రెస్టారెంట్స్‌లో ఎక్కువగానే ఉంటాయి. సో, ఇదొక మ్యూచువల్ ఫండ్ లాంటిది. ఈ సర్విస్ కాస్ట్ ఎక్కడైతే మనం ఎక్కువగా చెల్లిస్తున్నామో అది మన చెఫ్‌కి, అంటే ఫండ్ మేనేజర్స్ ఎవరైతే మన తరపున మన ఫండ్స్‌ని మేనేజ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి మనం అందించే ఖర్చు. ఎక్స్‌పెన్స్ రేషియోగా దీన్ని మనం లెక్కిస్తూ ఉంటాం. రెండవ ఎగ్జాంపుల్, అదే ఆకలేస్తుంది, ఫైన్ డైనింగ్ రెస్టారెంట్ ఆప్షన్ కాదు. రోడ్డు మీద ఇప్పుడు మీరు చాలా రకాల లైవ్ ఫుడ్ స్టాల్స్‌కి వెళ్ళొచ్చు. సో, అటువంటిదే ఒక ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. ఇక్కడ లైవ్ ఫుడ్ స్టాల్‌కిను, హోటల్‌కి మధ్యన వ్యత్యాసం ఏంటి? లైవ్ ఫుడ్ స్టాల్స్‌లో అక్కడికక్కడే ఫుడ్ అనేది తయారు చేస్తూ ఉంటారు. అంటే అక్కడ ఏవేవి వేసి వండుతున్నారో మీరు మీ యొక్క కళ్ళతో ప్రత్యక్షంగా చూడొచ్చు. కావాల్సిన తీరులోని మీరు కావాల్సినట్టుగా వాళ్ళకి చెప్పి చేయించుకోవచ్చు. అండ్ ధరలు కూడా అక్కడ ఉండే డిమాండ్‌ని బట్టి వేరీ అవుతూ ఉంటాయి. సో, మీకు కావాల్సింది మీ వంతుగా మీరు వెళ్ళి మీ అయిష్టాలు, మీ ఇష్టాల ప్రకారంగా అనుసరంగా మీరు తయారు చేయించుకుంటారు. సో, ఇక్కడ మీ తరపు నుండే బాధ్యత గాని, మీరు వహించే పాత్ర గాని ఎక్కువ ఉంటుంది. అంటే ఇందాక ఫండ్ మేనేజర్స్ పరంగా కాకుండా మీరు మీ సొంతంగా మీ ఎఫర్ట్‌ని పెట్టుకుంటారు. సో, అందుకే ఇక్కడ సర్విస్ కాస్ట్ తక్కువ ఉంటుంది. కాకపోతే మీ సైడ్ నుంచి ఎఫర్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో, ఇదొక ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ ఫండ్ లాంటిది. అయితే మిగిలిన 3 ముఖ్యమైన డిఫరెన్సెస్ ఏదైతే మనం గుర్తుపెట్టుకోవాలి అని అంటే, మొట్టమొదటిది ప్రైజింగ్ అండ్ ట్రేడింగ్. మ్యూచువల్ ఫండ్స్‌లో ఏంటి అని అంటే, ఏదైతే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ మీ యొక్క స్కీమ్స్‌ని రన్ చేస్తూ ఉంటారో వాళ్ళు ప్రతి రోజుకి ఒక్కసారి చొప్పున నెట్ అసెట్ వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే మార్కెట్ క్లోజింగ్ అయిన తర్వాత అప్పుడు ఉండే రేట్‌ని తీసుకొని, ఆ క్లోజింగ్ కట్ ఆఫ్ టైమింగ్స్ ప్రకారంగా ఉండే రేట్స్‌ని తీసుకొని మీ యొక్క నెట్ అసెట్ వాల్యూ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. సో, మీరు పొద్దున్న 10 గంటలకి ఆర్డర్ ప్లేస్ చేసినా, ఎస్ఐపీస్ అప్పుడు స్టార్ట్ చేసినా, లేకపోతే ఒక మీరు గాని ఒక ట్రాన్సాక్షన్‌లోకి ఎంటర్ అయినా, మధ్యాహ్నం 2 గంటలకి ఎంటర్ అయినా, అందరికీ కూడా ఒకే టైం, అది మార్కెట్ క్లోజింగ్ తర్వాతే ఎన్ఏవి అనేది కంప్యూట్ అవుతుంది. కానీ ఈటీఎఫ్స్ విషయానికి వస్తే అలా కాదు. ఇక్కడ ఎన్ఏవి ఒక కంప్యూటేషన్ రియల్ మార్కెట్ టైమ్ సినారియోలో జరుగుతుంది. ఒక ఈక్విటీ షేర్‌ని మీరు ఎలాగైతే కొనడానికి ఇప్పుడు గాని వెళ్లి చూస్తే కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎలాగైతే ఉంటుందో, అలానే ఇక్కడ ఈటీఎఫ్స్‌ని కూడా మీరు నెట్ అసెట్ వాల్యూలు క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే ఎప్పటికప్పుడు అది స్టాక్‌లోని రియల్ టైమ్ బేసిస్‌లో మార్కెట్ ప్రైసెస్ వల్ల చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి నెట్ అసెట్ వాల్యూ కూడా మీరు పొద్దున కొంటే పొద్దున, మధ్యాహ్నం కొంటే మధ్యాహ్నం ఏదైతే మార్కెట్ ప్రైస్ ఉందో అక్కడ మీకు అలాట్‌మెంట్ అనేది జరుగుతుంది. రెండవది డీమ్యాట్ అకౌంట్. మ్యూచువల్ ఫండ్స్‌కి డీమ్యాట్ అకౌంట్ ఉండాలా ఖచ్చితంగా అంటే అవసరం లేదు. కానీ ఈటీఎఫ్స్‌కి మాత్రం డీమ్యాట్ అకౌంట్ అనేది ముఖ్యంగా ఉంటుంది. మూడవది ఎక్స్‌పెన్సెస్.
ఈ ఎక్స్‌పెన్సెస్ ఆర్ ఎటువంటి కాస్ట్స్ ఉంటాయి అనంటే మ్యూచువల్ ఫండ్స్‌కి ఎప్పుడు కూడా ఎక్స్‌పెన్స్ రేషియోని మనం ఎప్పుడు దృష్టి పెట్టి చూస్తుంటాం. ఎంత తక్కువ ఉంటే అంత మేలు అని పెర్ఫార్మెన్స్ ప్రకారంగా తక్కువ ఉండే ఎక్స్‌పెన్స్ రేషియో మ్యూచువల్ ఫండ్‌ని ఎంచుకుంటాం. రెండవది ఈటీఎఫ్స్ విషయానికి గాని వచ్చినట్టయితే ఎటువంటి కాస్ట్స్ ఉంటాయి? ఇక్కడ ముఖ్యంగా ఎక్స్‌పెన్స్ రేషియో అనేది చాలా తక్కువ ఉంటుంది. 0.05% నుంచి 0.1% వరకు. కానీ ఇక్కడ బ్రోకరేజ్, జీఎస్టీ, బిడ్ అండ్ ఆస్క్ స్ప్రెడ్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే మనం ఎప్పుడు కూడా ఒక తప్పు చేస్తూ ఉంటాం. ఒక వ్యక్తి ఉన్నారు, మిస్టర్ ఏ అనుకోండి. ఆయన మ్యూచువల్ ఫండ్స్ కన్నా ఈటీఎఫ్స్ వాళ్ళు లోవర్ ఎక్స్‌పెన్స్ రేషియో ఉంది. 0.45% ఇక్కడ నేను సేవ్ చేసుకోవచ్చు అని అంటూ ఈటీఎఫ్స్‌ని ఎంచుకున్నారు. కానీ ఈ ఈటీఎఫ్స్ యొక్క లిక్విడిటీ చాలా తక్కువ ఉంది. అంటే కొనేవాళ్ళు, అమ్మేవాళ్ళు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. ఇలా ఉన్నప్పుడు కొన్ని యూనిట్స్ మీకు అలాట్ అవ్వాలి అని అంటే ఉన్న ప్రైస్ కన్నా ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. సో ఈ ప్రీమియం దాదాపుగా ఒక 10% ఉంది అని అనుకోండి. సో ఇక్కడ సేవ్ చేసింది 0.45% ఎక్స్‌పెన్సెస్‌లో సేవ్ చేసింది కాస్త ప్రీమియం ఇచ్చుకుని కదా కొనాల్సి వచ్చింది. సో ఇటువంటి పరిస్థితుల్లోనే ఈటీఎఫ్స్, మ్యూచువల్ ఫండ్స్ అనేవి మనం చూసి జాగ్రత్తగా నిర్ణయాన్ని తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం ముఖ్యంగా ఈ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, ఈటీఎఫ్స్ అవ్వచ్చు, మనము 3 రకాల విషయాల్ని మైండ్‌లో పెట్టుకోవాలి. మొట్టమొదటిది ట్రాకింగ్ డిఫరెన్స్ అండ్ ట్రాకింగ్ ఎర్రర్. సో వీటిని అర్థం చేసుకోవడానికి ఇంకొక సులువైన ఎగ్జాంపుల్ తీసుకుందాం. మొట్టమొదటిది ట్రాకింగ్ డిఫరెన్స్. సో ఒక కాన్వాయ్‌లోని కార్స్ అన్ని లైన్‌గా వెళ్తున్నాయని అనుకుందాం. సో ముందు ఒక కార్ ఉంది, వెనక ఒక కార్ ఉంది. సో ముందుండే కారు మనకి స్టాక్ మార్కెట్ నిఫ్టీ 50 యొక్క ఇండెక్స్ అని అనుకోండి. అండ్ వెనకుండే కార్ ఏంటి అనంటే మన ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్ అనుకోండి. సో ఒక 100 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తర్వాత మొట్టమొదటి కారు 100 కిలోమీటర్ల పర్ అవర్ స్పీడ్‌లో ముందుకెళ్ళిపోతుంది. కానీ రెండవ కార్ దాన్ని ఫాలో అవుతూ వెళ్తుంది కానీ 98.8 కిలోమీటర్స్ దగ్గరే ఉంది దీని యొక్క స్పీడ్. సో 0.2 కిలోమీటర్ ఉన్న గ్యాప్‌ని మనం ట్రాకింగ్ గ్యాప్ అని అంటాం. ఇది మ్యూచువల్ ఫండ్స్‌కి, ఆ మ్యూచువల్ ఫండ్ ఇండెక్స్‌కిను యాక్చువల్ ఇండెక్స్ మధ్యలో ఎందుకు ఈ గ్యాప్ వస్తుందంటే ఎక్స్‌పెన్స్ రేషియో వల్ల. రెండవది ట్రాకింగ్ ఎర్రర్. సో ట్రాకింగ్ ఎర్రర్ అనేది రెండో కాన్సెప్ట్. ట్రాకింగ్ ఎర్రర్ అంటే ఏంటి? సో మనం ఇండెక్స్‌తో పోలిస్తే ఈ మ్యూచువల్ ఫండ్ అసలు ఎలా పెర్ఫార్మ్ చేస్తుందని. సో దారి పొడుగున ఈ 2 కార్స్ కూడా ఒక్కొక్కసారి వెనకుండే కారు మొత్తం యాక్సిలరేట్ చేసుకుని ముందుకు మనం ఓవర్‌టేక్ చేసుకునే పరిస్థితులు చూడొచ్చు. రెండోది ముందు కార్ బ్లాక్ చేస్తుందండి, వెనక బ్రేక్స్ ఇస్తూ స్లో అయ్యే పరిస్థితుల్ని చూడొచ్చు. సో ఎలాగెళ్తుంది మొమెంటమ్ అనేది చెక్ చేయడానికి మనం ట్రాకింగ్ ఎర్రర్ అని చెప్తూ ఉంటాము. రెండవ కాన్సెప్ట్ ఎస్ఐపిస్. సో ఇదివరకు మనకు తెలిసిన విషయం ఏంటి? మ్యూచువల్ ఫండ్స్‌లో మనందరికీ కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండేది ఎందుకు? మనం ఎస్ఐపిస్ చేసుకోవచ్చు. ఎంతో కొంత ప్రతి నెల ఒక మొత్తంలో ట్రాన్స్‌ఫర్ అయితే అలే తలనొప్పి ఉంటది కదా అనుకుంటాం. కానీ ఈటీఎఫ్స్‌కి అసలు ఎస్ఐపిసే లేవు కదా అని అనుకుంటాం. కాదండి. గ్రో యొక్క ప్లాట్‌ఫార్మ్ ద్వారా మీరు ఈటీఎఫ్స్‌కి కూడా ఎస్ఐపిస్ అనేది చేసుకోవచ్చు. కాకపోతే మ్యూచువల్ ఫండ్ లాగా ప్యూర్ ఎస్ఐపిస్ ఉండకపోవచ్చు. ఇక్కడ స్టాక్ ఎస్ఐపి అనేది ట్రిగ్గర్ అవుతది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి నెల మీరు ఒక ₹1000 చొప్పున స్టాక్ ఎస్ఐపిస్‌లోని ఈటీఎఫ్స్‌ని కొనుగోలు చేయడానికి వేస్తున్నారని అనుకుందాం. సో ఈ ₹1000కి ఒక యూనిట్ యొక్క నెట్ అసెట్ వాల్యూ ₹250 అని అనుకుంటే మీకు 4 యూనిట్స్ అనేవి అలాట్ అవుతాయి. సపోజ్ ఒక ఎన్ఏవి ఆర్ 1 యూనిట్ యొక్క ఎన్ఏవి ₹260 అయితే ఎలాగా? ₹1000 వేస్తున్నాం కదా అని అంటే ఇక్కడ లెక్క ఎలా వెళ్తుందంటే 3 యూనిట్స్ అనేవి మీకు అలాట్ అయిన తర్వాత రిమైనింగ్ ₹1000లో అవి కానీ తీసేస్తే ₹220 మిగులుతుంది. అది అన్ఇన్వెస్టెడ్‌గా మీ అకౌంట్‌లోనే ఉండిపోతుంది. సో రెగ్యులర్ ఎస్ఐపిస్‌కి ఈ ఎస్ఐపిస్‌కి ఇప్పుడు మీకు తేడా తెలిసింది కదా. ఇది రెండవ వ్యత్యాసం. మూడవది గాని తీసుకున్నట్టయితే ట్యాక్స్ పరంగా. ట్యాక్స్ పరంగా మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఈటీఎఫ్స్ 2 ఒకే విధంగా బిహేవ్ చేస్తాయి. మీ యొక్క హోల్డింగ్ పీరియడ్ 12 నెలల కన్నా తక్కువైతే అంటే సంవత్సరం లోపే గాని మీరు అమ్మేసినట్టయితే ఇది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కింద క్లాసిఫై అవుతుంది. అంటే ఫ్లాట్ 20%లో ట్యాక్స్ అవుతుంది. అండ్ రెండవది 12 నెలల కన్నా సంవత్సరం తర్వాత గాని మీరు అమ్మినట్టయితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అప్లై అవుతుంది. సో ఇక్కడ ప్రతి సంవత్సరం 1,25,000 చొప్పున లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీద మీకు బెనిఫిట్ అంటే ఎగ్జామ్షన్ అనేది లభిస్తుంది. దానికన్నా ఎక్కువ వచ్చినప్పుడు 12.5%లోని మీరు ట్యాక్స్ అనేది చెల్లిస్తారు. ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం ఉందండి. ఈటీఎఫ్స్‌లో గోల్డ్ ఈటీఎఫ్, సిల్వర్ ఈటీఎఫ్స్ గాని మీరు తీసుకున్నట్టయితే 12 మంత్స్ తర్వాత ఇమీడియట్‌గా మీరు అమ్మేసినట్టయితే మీకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ బెనిఫిట్ అనేది లభిస్తుంది. కానీ అదే మీరు మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, ఫిజికల్ గోల్డ్స్ అవ్వచ్చు, సిల్వర్ మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, ఇవన్నిటిని గాని మీరు అమ్మి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లాభం పొందాలి అని అంటే 24 నెలలు అంటే 2 సంవత్సరాలు దాదాపుగా వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ట్యాక్స్ బెనిఫిట్ యాంగిల్‌గా టైం ప్రకారంగా చూసుకున్నట్టయితే ఈటీఎఫ్స్ అనేవి కొంచెం బెటర్‌గా మీకు లాభాన్ని అందిస్తాయి. అయితే ఇవన్నీ తెలుసుకున్న తర్వాత కొన్ని రూల్స్ అనేవి పాటిస్తే మీ యొక్క ఇన్వెస్ట్‌మెంట్ జర్నీ ఈటీఎఫ్సా, ఎస్ఐపిసా ఇవన్నీ ఎంత ఈజీ అయిపోతాయంటే మీరు గాని ప్రతి నెల ఒక 5,000 గాని 10,000 చొప్పున ఇందులో వెయ్యాలి. నేను ఒక ఎస్ఐపిని క్రమంగా స్టార్ట్ చేయాలి అని అనుకుంటే బిగినర్స్ అయితే కళ్ళు మూసుకుని వెంటనే ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్‌లోని మీరు ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి స్టార్ట్ చేయొచ్చు. రెండవది అలా కాదు నా దగ్గర 5-10 లక్షలు ఉన్నాయి ఇప్పుడు నేను లంసమ్‌గా పెట్టాలి అని అనుకుంటే అప్పుడు కూడా ఈటీఎఫ్స్‌లోని మీరు గోల్డ్ ఈటీఎఫ్స్ కానీ సెక్టారల్ ఈటీఎఫ్స్ సో ఐటీకి సంబంధించిన
ఈటీఎఫ్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్స్ ఇటువంటి సెక్టర్ వైజ్గా ఏ సెక్టర్ మంచిగా పర్ఫామ్ చేస్తుందని దాంట్లో కూడా మీరు తీసుకెళ్ళి పెట్టచ్చు. అండ్ కోర్ శాటిలైట్ పోర్ట్ఫోలియో, ఇక్కడ మీరు ఇంకొక ట్రిక్ ఫాలో అవ్వచ్చు. మీకుండే మొత్తం పోర్ట్ఫోలియోలో 70-80% వరకు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసిన తర్వాత ఆ 20-30% ఏదైతే మిగిలిపోతుందో అది మీరు కోర్గా ఉండే ఈటీఎఫ్స్లో పెట్టుకోవచ్చు. సో ఈ ఈటీఎఫ్స్ అనేవి ఈటీఎఫ్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసే ఈ పర్టికులర్ భాగం అనేది మీరు పైన కింద లైక్ అడ్జస్ట్మెంట్స్ అనేవి చేసుకోవడానికి తీరుగా అలాగా మీరు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేసుకోవచ్చు. సో అదండి, ఈటీఎఫ్సా మ్యూచువల్ ఫండ్సా అని అంటే ఈ రెండింటి మధ్యన 0.05% ఆ మీద మాత్రమే మీరు కాన్సన్ట్రేట్ చేసి ఇక్కడ ఎక్స్పెన్స్ రేషియో అనేది తక్కువ ఉంది అని ఎక్కువ ఉందని అక్కడే ఆగిపోకుండా మిగతా ఈ విషయాలు కూడా పరిగణనలోకి తీసుకుని ఇప్పుడే మీరు కానీ ఎస్ఐపీస్లోని అంటే ఎస్ఐపీస్ రూట్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్లోనా లేకపోతే ఈటీఎఫ్స్లోనా అనేది ఈ వీడియో చూసిన తర్వాత మీ యొక్క క్వశ్చన్స్కి ఆన్సర్స్ లభించింది. మీ యొక్క ప్రశ్నలకు అన్నిటికీ మేము సలహాలు ఇవ్వగలిగాం కాబట్టి, మేము చెప్పగలిగాం కాబట్టి ఫ్యాక్ట్స్ యొక్క ఆధారంగా నెక్స్ట్ టైం మీ యొక్క జర్నీని ఏది కాదనుకున్నా స్టార్ట్ చేయడం అనేది ముఖ్యం. సో మీరు ఎంత త్వరగా స్టార్ట్ చేస్తే మీ యొక్క కార్పస్ అంతకంత ఎక్కువగా కాంపౌండ్ అయ్యి మంచి రిటర్న్స్ అనేది మీకు అందిస్తుంది. కాబట్టి ఇంక అస్సలు లేట్ చేయకుండా వెంటనే మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు అని ఆశిస్తూ ఈ యొక్క వీడియోని ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మాత్రమే చూడవలసిందిగా కోరుకుంటూ, అండ్ మేము ఎటువంటి స్టాక్ రికమెండేషన్స్ అయితే ఈ వీడియో ద్వారా మీకు అందించడం లేదు. ఆన్ దాట్ నోట్ ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ హ్యాపీ అండ్ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.